అండ్ ఇప్పుడైతే అందరూ కంప్లీట్లీ డిసెంబర్‌లో రాబోతున్నటువంటి 'అఖండ 2' మూవీ కోసం లీగల్లీ చాలా అంటే చాలా వెయిట్ చేస్తారు. అండ్ దాని తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి బాలయ్య బాబు గారు, ఎన్టీఆర్ గారి, బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్నటువంటి మూవీ ఏదైతే 'అఖండ 2' ఉందో అండ్ కంప్లీట్ రిలీజ్ అయిన తర్వాత ఆన్ స్క్రీన్ మీద చూసిన తర్వాత తమన్ ఇచ్చిన బీజీఎం కానివ్వండి అండ్ అలాగే రేయబోతున్నటువంటి బోయపాటి గారి ఎలివేషన్ షాట్స్ కానీ ఈ మూవీ కంప్లీట్లీ ఆన్ స్క్రీన్ మీద మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నాను. సో దీని గురించి మీరు అనుకున్నారు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బట్ టాపిక్ అనేది ఇప్పుడు ఇది కాదు భయ్యా. అండ్ తర్వాత రాబోతున్నటువంటి 'ఎన్‌బీకే 111' ఏదైతే బాలయ్య బాబు గారు అలాగే గోపీచంద్ మల్లేని గారి కాన్సెప్ట్లో వస్తున్నట్టు మూవీ ఉందో ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ఇంకా రాలేదు. ఓన్లీ 'ఎన్‌బీకే 111' మూవీ అయితే మనం అయితే పెట్టడం జరిగింది. సో ఈ మూవీలో మెజారిటీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ రూమర్స్ అనేవి మనకి వినబడుతున్నాయి. సో ఆ ఇంట్రెస్టింగ్ రూమర్స్ అన్ని ఈ రోజు వీడియోలో తప్పకుండా మనం మాట్లాడుకోబోతాం. సో కొద్దిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. అండ్ అలాగే మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మీరు ఏనుకుంటున్నారు జెన్యూన్గా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అనేది నేనైతే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీలో మెజారిటీ చూసుకుంటే ఇది ఒక పీరియాడిక్ డ్రామా పై అంటే ఒక రాజు తరం నుంచి వచ్చినటువంటి కొడుకు తరం నుంచి వచ్చినటువంటి మనవడు. సో ఈ పీరియాడిక్ డ్రామా ఎలా ఉండబోతుందంటే ప్రీవియస్లీ రాజుల కాలంలో తను చేసినటువంటి మంచి పనులు అండ్ అలాగే కొడుకు చేసినవి అలా పూర్వీకులకి అయితే ఒక మూవీ అనేది ఒక ఫ్యామిలీ చార్ట్లు అయితే డిజైన్ చేయడం జరిగిందంట. సో మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి అయితే కొంచెం క్లారిటీ ఇస్తాను. ఏదైతే మనకి సూర్యవంశం కానివ్వండి, పెదరాయుడు కానివ్వండి ఏదైతే మూవీస్ ఉంటాయో సో ఆ విధంగా అయితే ఈ యొక్క మూవీ అనేది రన్ అవబోద్దంట. అండ్ మెయిన్లీ మనకి పాస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేయకుండా ఫ్యూచర్ వర్షన్ అయితే కొంచెం రిప్రజెంట్ చేసి సో మీ ఓల్డ్ బాలయ్యని అయితే మనకి ఇంటర్వెల్ బ్యాగ్ నుంచి తీసుకురాబోతుందంట. సో ఆ ఇంటర్వెల్ బ్యాగ్ నుంచి తీసుకొచ్చేటప్పుడైతే మంచి వార్ సీక్వెన్స్ కానివ్వండి లేదంటే హెవీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ భారీ బడ్జెట్ అయితే ప్లాన్ చేయడం జరుగుతుందంట. సో ఈ మూవీలో మెజారిటీగా ఇంకో డౌట్ ఏంటంటే ఈ మూవీలో పర్టికులర్లీ ఏ హీరోయిన్ తీసుకోబోతున్నారని చెప్పి అయితే ఒక గట్టి రూమర్ అయితే పడుతుంది. బట్ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఈ యొక్క మూవీలో అయితే మనకి నయనతార గారు అయితే లీడ్ రోల్ అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టర్ అయితే రిప్రజెంట్ అవబోతుందంట. సో ఈ లీడ్ రోల్ ఎందుకంటున్నానంటే ఈ మూవీ అనేది స్టోరీ చుట్టూ తిరగడానికి కీ పాయింట్ కూడా అయితే మనకి హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇస్తున్నారంట. సో అందువల్ల ఈ యొక్క మూవీలో మనకి నయనతార గారి క్యారెక్టరైజేషన్ అనేది కొంచెం ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండబోతుంది. అండ్ ప్రీవియస్లీ మనం చూసినట్లయితే బాలయ్య బాబు అండ్ అలాగే నయనతార గారి కాంబినేషన్ వచ్చేసి సింహ మూవీలో కూడా అయితే చాలా రఘు డైలాగ్స్ అయితే చాలా ఇంపార్టెన్స్ రోల్ అయితే చేశారు. బట్ దానికి మించి అడిషనల్గా అయితే ఈ యొక్క మూవీలో అనేది ఇంపార్టెన్స్ రోల్ చేయబోతుందంట. ఎందుకంటే హీరోయిన్స్కి మంచి క్యారెక్టరైజేషన్ అనేది ఇవ్వడంలో గోపీచంద్ మల్లేని గారు ప్రీవియస్లీ వీరసింహారెడ్డిలో ఏదైతే మన వరలక్ష్మి గారికి ఇచ్చారో చెల్లెలి క్యారెక్టర్ అనేది సో దానికనే రిప్రజెంట్ చేసేటట్టయితే ఈ యొక్క మూవీలో ఇవ్వబోతున్నారు కాబట్టి కొంచెం బెటర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ మూవీలో వార్ సీక్వెన్సెస్ అన్నప్పుడు ఈ ఒక మూవీ అనేది కొంచెం మగధీర బాహుబలి ఈ రేంజ్లో వస్తుంది. అంటే వార్ అంటే ఆ టైప్ ఆఫ్ వార్ కాదు భయ్య. ఈ మూవీలో అనేది హెవీ ఫైట్ సీక్వెన్సెస్ మనం జస్ట్ వార్ అంటున్నాం. హెవీ ఫైట్ సీక్వెన్సెస్ ఈ మూవీలో అయితే ప్రెజెంట్ చేయబోతుందంట. వీరసింహారెడ్డిలో కొంచెం మాస్ డైలాగ్ ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో సో ఆ విధంగా నేను ఈ యొక్క మూవీలో కూడా రిప్రజెంట్ చేయడానికి అయితే ఛాన్సెస్ అనేవి హై ఉన్నంట. అండ్ ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి 2026 సెకండ్ హాఫ్లో కానివ్వండి లేదా 2026 సమ్మర్లో కానీ ఈ యొక్క మూవీని అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంది ఈ జనవరి ఫిబ్రవరి మార్చ్ అండి ఈ డేట్స్లో అయితే ఈ యొక్క మూవీ అనేది కంప్లీట్లీ రాదు. మెజారిటీ నేను చెప్పేది ఏంటంటే 2026 దసరా టైంకి అయితే ఈ యొక్క మూవీ అనేది పోస్ట్ పోయే ఛాన్సెస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మేబీ ఈ మూవీని కూడా మనం దసరా టైంకి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ తొందరగా అయితే రాదు. బట్ ప్రజెంట్ అయితే మనకి బాలయ్య బాబు గారి అఖండ తాండవం ఏదైతే ఉందో సో దాన్నే మనం రిప్రజెంట్ చేయబోతున్నాం. సో దానికోసం లీగల్లీ వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంబంధించిన అఖండకు సంబంధించిన వీడియోస్ కానివ్వండి అండ్ పర్టికులర్లీ బాలయ్య బాబు గారి ఎన్బీకే 111కి సంబంధించిన వీడియోస్ అన్ని కంప్లీట్లీ అఖండ అప్డేట్స్ అనే ప్లేలిస్ట్లో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో దాని కంప్లీట్ ప్లేలిస్ట్ అనేది మన ఛానల్ అవైలబిలిటీ ఉంది. సో దాని మీద పిన్ టు పిన్ మీకు రూమర్స్ కానివ్వండి అప్డేట్స్ కానివ్వండి ట్రైలర్స్ కానివ్వండి కంప్లీట్ అప్డేట్స్ అన్ని మీకు అయితే అక్కడ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి తప్పకుండా చెక్అవుట్ చేయబోతే ఒక చెక్అవుట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే కింద ఛానల్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియోస్ ఇంటికి